అందరికీ నమస్కారం. వేసవి వచ్చేసింది అంటే మండే ఎండలు, భగభగలు. మరి ఇలాంటి టైంలో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ఉత్సాహంగా ఉండాలి, ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈ వేడిని కూల్గా ఎలా డీల్ చేయాలో కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టిప్స్ చూద్దాం. అసలు వేసవి అంటే కేవలం వేడి మాత్రమేనా? అంటే సమ్మర్ అనగానే మనకి గుర్తొచ్చేవేంటి? మామిడి పళ్ళు, ఐస్ క్రీంలు, హాలిడేస్ భలే ఉంటాయి కదా. కానీ ఈ సరదాలతో పాటు ఈ సీజన్ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ను కూడా తీసుకొస్తుందా? ఏమో ఆ ప్రశ్నే ఈరోజు మన చర్చకు దారితీస్తోంది. సరే, మరి ఆ ఆరోగ్య సవాళ్లేంటో చూద్దామా? ఎందుకంటే టెంపరేచర్లు పెరిగే కొద్దీ మన బాడీ చాలా స్ట్రగల్ అవుతుంది. వాటిని ముందే తెలుసుకొని కాస్త కేర్ఫుల్గా ఉంటే చాలా మంచిది. అవేంటో చూసేద్దాం పదండి. వేసవిలో మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొదటిది డీహైడ్రేషన్, అంటే మన బాడీలో వాటర్ లెవెల్స్ పడిపోవడం అన్నమాట. దీనివల్ల ఏ పని చేయాలన్నా ఓపిక ఉండదు, భరించలేని తలనొప్పులు వస్తుంటాయి. అంతేకాదు, వడదెబ్బ తగలడం, స్కిన్ ర్యాషెస్ రావడం ఇలాంటివి కూడా చాలా కామన్. వీటిని లైట్ తీసుకోద్దు అస్సలు. అయితే ఇక్కడో గుడ్ న్యూస్ ఉంది. ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం చాలా ఈజీగా ఆపొచ్చు. జస్ట్ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు, మంచి ఫుడ్ హ్యాబిట్స్ పాటిస్తే చాలు. ఈ సమ్మర్ని మనం ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంజాయ్ చెయ్యొచ్చు. మరి ఆ సొల్యూషన్స్ ఏంటో చూసేద్దామా? సరే, ఫస్టు ఏం తినాలో చూద్దాం. ఈ ఎండల్ని తట్టుకోవాలంటే మన బాడీకి ఏ ఫుడ్స్ హెల్ప్ చేస్తాయో తెలుసుకుందాం. కరెక్ట్ ఫుడ్ తీసుకుంటే మన బాడీ న్యాచురల్గానే కూల్గా, ఎనర్జెటిక్గా ఉంటుంది తెలుసా? పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ, ఆహా, వింటుంటేనే నోరూరుతుంది గదా. వీటిలో 90% పైగా నీళ్లుంటాయి. అంటే ఇవి టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అన్నమాట. చెమట ద్వారా మనం కోల్పోయిన నీటిని ఇవి వెంటనే రీఫిల్ చేసి డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడతాయి. ఇక మజ్జిగ, పెరుగు అయితే సమ్మర్లో మనకి దొరికిన ఒక వరం లాంటివి. నిజంగా అవి తాగగానే మన బాడీకి ఇన్స్టంట్ కూలింగ్ వస్తుంది. అంతేకాదు, వాటిలో ఉండే మంచి బ్యాక్టీరియా, అదే ప్రోబయోటిక్స్, మన డైజెస్టివ్ సిస్టమ్ని కూడా చాలా హెల్దీగా ఉంచుతాయి. సో రోజూ లంచ్లో ఇవి మిస్ అవ్వకుండా చూసుకోండి. బయట మార్కెట్లో దొరికే కలర్ డ్రింక్స్ ఉంటాయి కదా, వాటి బదులు సింపుల్గా నిమ్మరసం, కొబ్బరినీళ్లు తాగడం చాలా చాలా బెటర్. ఎందుకంటే ఇవి మన బాడీకి కావలసిన ఎలక్ట్రోలైట్స్ ఇచ్చి నీరసాన్ని తగ్గించి వెంటనే ఎనర్జీనిస్తాయి. అసలైన న్యాచురల్ ఎనర్జీ డ్రింక్స్ అంటే ఇవే మరి. సమ్మర్లో హెవీగా తింటే ఏమవుతుందో తెలుసా? దాన్ని అరిగించడానికి మన బాడీ చాలా కష్టపడాలి. దానివల్ల బాడీలో ఇంకా వేడి పెరిగిపోతుంది. అందుకే కీరా, క్యారెట్, పాలకూర లాంటి వాటితో సింపుల్గా సలాడ్స్ చేసుకుని తినడం బెస్ట్ ఆప్షన్. ఇవి చాలా లైట్గా ఉంటాయి, ఈజీగా డైజెస్ట్ అయ్యి మనల్ని రోజంతా యాక్టివ్గా ఉంచుతాయి. ఓకే, ఏం తినాలో చూశాం కదా. ఇప్పుడు అంతే ఇంపార్టెంట్ ఇంకో విషయం, ఏం తినకూడదో చూద్దాం. అవును, కొన్ని ఫుడ్స్ మన బాడీలో హీట్ని ఇంకా పెంచుతాయి. వాటికి దూరంగా ఉండాలి. ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, వీటికి కాస్త దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిని డైజెస్ట్ చెయ్యడానికి మన బాడీ ఓవర్ టైం చెయ్యాల్సి వస్తుంది. దాంతో హీట్ జనరేట్ అవుతుంది. అలాగే మసాలాలు, కారం దట్టించిన ఫుడ్స్ కూడా బాడీలో వేడిని పుట్టిస్తాయి. ఇకపోతే కాఫీ, టీ ఇవి మరీ ఎక్కువగా తాగితే బాడీలోని నీటిని బయటకు పంపేసి డీహైడ్రేషన్కి కారణమవుతాయి. సో జాగ్రత్త. తిండి విషయం మాత్రమే కాదు, మన లైఫ్ స్టైల్లో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ఈ సమ్మర్ని సేఫ్గా, హెల్దీగా గడపాలంటే కొన్ని ఇంపార్టెంట్ ప్రికాషన్స్ పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క నంబర్ని గుర్తుపెట్టుకోండి చాలు. రోజుకు కనీసం 3-4 లీటర్లు. అవును, అన్ని నీళ్లు తాగడం సమ్మర్లో గోల్డెన్ రూల్ అనమాట. ఇది మనల్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడటమే కాదు, బాడీని కూడా కూల్గా ఉంచుతుంది. చూడ్డానికివి చాలా సింపుల్ టిప్స్లాగే ఉంటాయి, కానీ చాలా ఎఫెక్టివ్. బయటకు వెళ్లే ముందు సన్స్క్రీన్ తప్పనిసరి, అది మన స్కిన్ని కాపాడుతుంది. అలాగే ఎండ తగలకుండా టోపీ లేదా గొడుగు వాడాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 12-3 గంటల మధ్యలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిది. ఇక బట్టల విషయానికొస్తే లైట్ కలర్ కాటన్ బట్టలు వేసుకుంటే అవి ఎండను రిఫ్లెక్ట్ చేసి మనల్ని చల్లగా ఉంచుతాయి. మన బాడీ మనతో మాట్లాడుతూనే ఉంటుంది, మనం వినాలి.
ఒకవేళ మరీ ఎక్కువగా చెమటలు పడుతున్నా, కళ్ళు తిరుగుతున్నా లేదా విపరీతమైన అలసటగా అనిపించినా అవి వార్నింగ్ సైన్స్ అనమాట. అలాంటి టైంలో ఏ పని చేస్తున్నా సరే వెంటనే ఆపేసి చల్లగా ఉండే చోట కాసేపు రెస్ట్ తీసుకోవాలి. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. చూశారు కదా, ఈ చిన్న చిన్న మార్పులు, ఈ సింపుల్ జాగ్రత్తలు పాటిస్తే చాలు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి మనం దూరంగా ఉండొచ్చు. అప్పుడు ఈ వేసవి మనకొక ఇబ్బందిలా కాకుండా ఒక మంచి మెమరీగా మిగిలిపోతుంది. చివరగా ఒక్కటే మాట, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సో ఈ సమ్మర్లో జాగ్రత్తగా ఉందాం, హెల్దీగా ఉందాం. మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం.